జై శ్రీరామ్ అందరికీ. ఇవాళ మేము మన కిలా రామ్ మందిర్కి అయితే వచ్చినాం. పైకి అయితే వెళ్తున్నాం. మెట్లెక్కే దారిలో నాకైతే ఇంత పెద్ద నత్త కనబడ్డది. ఫస్ట్ టైం చూసినా నేనైతే ఇట్లాంటి నత్త. పైనకు వచ్చినాం. మన వాళ్ళు అయితే మొత్తం సెటప్ రెడీ చేసారు. ఇవాళ మన గుడి ముందట 101 ఫీట్ కాషాయం జెండా పెట్టడానికి భూమి పూజ అవుతుంది. ఈ పూజ మన ఎమ్మెల్యేతో చేపిస్తున్నారు. ఎమ్మెల్యే సాబ్ లేట్ ఉండే. ఈ గ్యాప్లో పోయి మేము దర్శనం చేసుకొని మన వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎండ గట్టిగా కొడుతుంది. ఈ గుడికి వచ్చినప్పుడల్లా మా కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. ఎందుకంటే మా కాలేజ్ కిందనే ఉంటుంది. ప్రతి శనివారం ఏడికి వస్తుండే మధ్యాహ్నం తినేసి దోస్తుగాళ్ళతో ఈడ ఫుల్ టైంపాస్ చేసుకొని మంచిగా ఇంటికి పోతుండే. ఇక 2 ఫోటోలు దిగి మన గుడికి ఇంకొక సైడ్ సిటీ వ్యూ ఉంటుంది. ఆడికి వెళ్ళి సిటీ మొత్తం కనిపిస్తుంది. అటు సైడ్ అయితే పోయినాం. ఈడికి వెళ్ళి నిజామాబాద్ మొత్తం కనిపిస్తుంది. ఇక మన గుడి కూడా జెండా పెట్టిన తర్వాత నిజామాబాద్లో ఏ బంగ్లు ఎక్కినా కూడా జెండా చెక్కుమని మెరుస్తుంది. కోతి కూడా వచ్చింది. కింద పూజ స్టార్ట్ అయింది. పోయి పూజ ఎట్లయితుందో చూపిస్తా, చూడు. వెంకటేశ్వర స్వామి భక్త పరివారేభ్యో నమః. తీసుకోవాలి. ఇప్పుడు మనం తవ్వాలి. ఇప్పుడు తవ్వి మళ్ళా నవధాన్యం వేసి అదే కాదు. సీతారామచంద్ర స్వామి గోవింద నలుగురు దిక్కులు వెళ్ళండి. అటు ఇటు 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 చల్లిరండి. చలో పూజ కంప్లీట్ అయిపోయింది. మన ఎమ్మెల్యే సాబ్ స్పీచ్ స్టార్ట్ చేసిండు. ఇక మన స్పీచ్ కంప్లీట్ అయిపోయింది. మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. చలో మళ్ళా వీడియోలో కలుస్తా. జై శ్రీరామ్.